హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టేట్మెంట్ 1, దీనిని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ మరియు కార్నెల్ యూనివర్సిటీ అండ్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ ఈ 3 సంస్థలు సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. GII 2024లో 133 దేశాలలో భారత్ 40వ స్థానంలో ఉంది. యాక్చువల్గా స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి ఇది భారతదేశం 2024లో 39వ స్థానంలో ఉంది. 2023 ఇండెక్స్లో భారతదేశం 40వ స్థానంలో ఉంటే 24కి ఒక స్థానం ఎగబాకి 39వ స్థానానికి చేరుకుంది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, రోదసిలో మానవ యాత్ర. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్రా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని కీలక విషయాలను చర్చించిందండి. ఇప్పటి వరకు మానవాళి ఈ అంతరిక్ష యాత్రలలో సాధించిన ప్రగతిని మరియు భవిష్యత్తులో చేరుకోవాల్సిన లక్ష్యాలని, వాటిలో అధిగమించాల్సిన ఛాలెంజెస్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ప్రైవేటు బడులలో 25% ఉచిత సీట్లు ఎలా. ఈ ఆర్టికల్ ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోని సెక్షన్ 12 క్లాజ్ 1 క్లాజ్ C ప్రకారం ప్రైవేటు పాఠశాలలలో 25% ఉచిత సీట్లని పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, గంగానది ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యలు ఏమిటి. కేంద్ర ప్రభుత్వాన్ని మరియు బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఈ గంగానది ఆక్రమణల వలన గంగానది కలుషితం అవడంతో పాటు ముంపునకు గురి అవుతూ ఉంది. కాబట్టి ఈ ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యల గురించి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్ మరియు గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, 90 రోజులలో మధ్యంతర ఒప్పందం. భారత వస్తువుల మీద అమెరికా 90 రోజుల పాటు టారిఫ్స్ని విధించకుండా మనకి నిలుపుదల చేయడం చూసాము. అయితే ఈ 90 రోజులలో 2 గవర్నమెంట్స్ ఒక మధ్యంతర ఒప్పందానికి వస్తాయా లేదా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎకానమీ టాపిక్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఫిఫ్త్ వన్, భూకంప సహాయ చర్యలలో భారత రోబోటిక్ మ్యూల్స్. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇటీవలి ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్లోని భూకంప ప్రాంతాలలో సహాయక చర్యల కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్. ఇందులో భారత్ రోబోటిక్ మ్యూల్స్ కీలకంగా పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. సిక్స్త్ వన్, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్షల విజయవంతం. ఈ ఆర్టికల్ ఇటీవల DRDO ప్రయోగించిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబుల యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రోదసిలో మానవ యాత్ర. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఏప్రిల్ 12వ తేదీన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్రా దినోత్సవాన్ని నిర్వహించుకోవడంలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ కంటెక్స్ట్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గురించి, అలానే దీనికి సంబంధించిన కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ ఈ మానవ సహిత యాత్రలలో ఎదుర్కొనే ఛాలెంజెస్ గురించి, అండ్ భవిష్యత్తులో అనేక దేశాలు నిర్వహించబోతున్న ఫ్యూచర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ గురించి, అండ్ ఇండియా యొక్క ట్రాజెక్టరీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీలోనూ మానవ సహిత యాత్రలలో భారతదేశం ఏ విధంగా ప్రగతి సాధిస్తుంది అనేది, అండ్ తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా వే ఫార్వర్డ్ గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా 1957లో స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
అండ్ మరొక ముందడుగు వేసి 1961 ఏప్రిల్ 12వ తేదీన యూరీ గగారిన్ అనే వ్యోమగామిని విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఆ స్ఫూర్తితోనే నేడు అంటే ఏప్రిల్ 12వ తేదీన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్రా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అలానే ఈ మానవ సహిత రోదసి యాత్రలలో మరొక కీలక మలుపుగా అపోలో 11 మిషన్ గురించి చెప్పవచ్చు. 1969లో అపోలో 11 వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జాబిల్లిపై తొలిసారిగా అడుగుపెట్టి అసాధ్యాన్ని సుసాధ్యంగా నిరూపించారు. ఈ విజయం మరిన్ని గ్రహాలపై మానవుడు కాలు మోపగలడనే నమ్మకాన్ని కలిగించింది. అలానే మానవాళి అభ్యున్నతి కోసం కొన్ని పరిశోధనలు అంతరిక్షంలో చేపట్టడానికి వీలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. దీనిని 1998లో ప్రారంభించి 2011లో పూర్తి చేయడం జరిగింది. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి సుమారు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ప్రపంచ శాంతిని, మానవాళి అభ్యున్నతిని పెంపొందించడమే ఈ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యం కావాలి అని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆకాంక్షించింది. ముఖ్యంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లాంటి వాటిని అంతరిక్షంలో మోహరించకూడదు అని, అలానే చంద్రుడితో సహా ఇతర ఖగోళ కాస్మిక్ బాడీస్ని మానవాళి అభ్యున్నతి కోసమే వినియోగించాలి అని అనేక తీర్మానాలని చేపట్టడం మనం చూసాము. అలానే ఈ మానవ సహిత యాత్రలలో అనేక ఛాలెంజెస్ కూడా ఉంటాయండి. ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో వ్యోమగాములు ఈ యాత్ర చేపట్టాల్సి ఉంటుంది. వ్యోమగాములు సాధారణ జీవన శైలికి పూర్తి భిన్నంగా అత్యంత ప్రతికూల వాతావరణంలో సాంకేతిక పరిమితులకు లోబడి అంతరిక్షయానం చేయాల్సి ఉంటుంది. వారికి అవసరమైన నీటిని, ఆక్సిజన్ని ఇక్కడి నుంచే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ప్రాణాలను పణంగా పెట్టి చేసే సాహస యాత్ర. అయితే ఈ మానవ సహిత యాత్రలలో కొన్ని కీ పాయింట్స్ మనం చూస్తే, అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 675 రోజుల పాటు ప్రయోగాలు చేపట్టి అక్కడ ఎక్కువ కాలం ఉన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలానే 608 రోజులతో ఆ తర్వాతి రికార్డును సునీత విలియమ్స్ నెలకొల్పారు. ఇటీవలే అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఆమెను భూమికి తీసుకురావడం జరిగింది అండి. అలానే నాసా చేపట్టబోతున్న ఆర్టెమిస్ 3 ప్రాజెక్టు ద్వారా త్వరలోనే మహిళ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు భారతీయ మూలాలు ఉన్న 5 వ్యోమగాములు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి మరియు శిరీష బండ్ల అంతరిక్ష యాత్ర సాగించారు. తెలంగాణకు చెందిన రాజాచారి గారు 2022లో నాసా ప్రయోగించిన స్పేస్ ఎక్స్ క్రూ 3 ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 177 రోజుల పాటు ప్రయోగాలు నిర్వహించారు. అలానే ఆంధ్రప్రదేశ్కు చెందిన శిరీష బండ్ల 2021లో అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తయారు చేసిన వాణిజ్య వ్యోమనౌక యూనిటీ 22 ద్వారా అంతరిక్షయానం పూర్తి చేశారు. ఈ విధంగా భారతదేశానికి చెందిన అనేక వ్యోమగాములు కూడా ఈ అంతరిక్ష యాత్ర పూర్తి చేయడం జరిగింది అండి. అయితే భారతీయులు వివిధ దేశాల యొక్క వ్యోమనౌకల ద్వారా ఈ అంతరిక్షయానం చేపట్టారు. కానీ భారతదేశం ఈ అంతరిక్ష యాత్రలలో ఏ స్థానంలో ఉంది అనేది చూస్తే, భారత అంతరిక్ష పరిశోధనలలో బాలారిష్టాలను అధిగమించి ఇప్పుడు ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా ఘనత సాధించింది. అలానే అంగారకుడిపై పరిశోధనల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహాన్ని 2008లోనే విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రయోగాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన ఇస్రో మానవ సహిత యాత్రలను చేపట్టడానికి గగన్యాన్ ద్వారా సిద్ధమైంది అండి. అదేవిధంగా 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పేందుకు కూడా భారతదేశం కృషి చేస్తుంది. అనేక దేశాలు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ మానవ సహిత యాత్రలను చేపడుతున్నాయి మరియు కొన్ని దేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే దీనిని మానవుల యొక్క అభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలి. ముఖ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా మానవ అభ్యున్నతికి ఈ యాత్రలను మరియు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనికోసం ముఖ్యంగా ఔటర్ స్పేస్ ట్రీటీ, లయబిలిటీ కన్వెన్షన్, మూన్ అగ్రిమెంట్తో పాటు రీసెంట్
ఆర్టెమిస్ అకార్డ్స్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలను సమర్థవంతంగా ప్రపంచ దేశాలన్నీ ఉల్లంఘించకుండా పాటించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రైవేటు బడులలో 25% ఉచిత సీట్లు ఎలా? ఈ ఆర్టికల్ విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12 క్లాజ్ 1 క్లాజ్ సికి సంబంధించి 25% ఉచిత సీట్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ సీట్లని కేటాయించాలి అనే దాని మీద జరుగుతున్న తర్జన భర్జనల గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సెక్షన్ 12 క్లాజ్ 1 క్లాజ్ సిలోని మ్యాండేట్ ఏంటి అనేది చూద్దామండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్ గా ప్రకటించడం జరిగింది. దీని ఆధారంగా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న చిల్డ్రన్ అందరికీ కూడా రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ఏ నైబర్హుడ్ స్కూల్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. 6 నుంచి 14 సంవత్సరాలు వయసు ఉన్న అందరికీ కూడా కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఇది ప్రాథమిక హక్కుగా భావించబడుతుంది. ప్రాథమిక హక్కుని అమలు చేయడం కోసం ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ 2009ని చట్టపరంగా చేయడం జరిగింది. ఈ చట్టం ఆధారంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని నైబర్హుడ్ స్కూల్స్లో అందిస్తారు. అండ్ ఇక్కడ దీనిలోని కొన్ని కీలక ప్రొవిజన్స్ గురించి చూసినప్పుడు సెక్షన్ 12 క్లాజ్ 1 క్లాజ్ సి ఏం చెప్తుంది అండి, 25% రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ టు చిల్డ్రన్ ఫ్రమ్ సోషియో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ప్రైవేటు పాఠశాలలలో కూడా 25% ఆఫ్ సీట్స్ని సోషియో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఫ్రీగా కేటాయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ విద్యార్థులకు ఈ సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ భారాన్ని స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళకి. అండ్ దీనిలో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయండి. ద ప్రైవేట్ స్కూల్స్ విత్ ఇన్ ఏ 1 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ would not have to set aside 25% ఆఫ్ సీట్స్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. అంటే 1 కిలోమీటర్ పరిధిలో గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కానీ ఏదైనా ఉంటే అలాంటి ప్రాంతంలోని ప్రైవేటు స్కూళ్ళు ఈ 25% సీట్లని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? దీని వలన ఈ గవర్నమెంట్ స్కూల్స్కి డిసడ్వాంటేజ్ లేకుండా, ఎన్రోల్మెంట్ పడిపోకుండా, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ప్రవేశం తగ్గిపోకుండా ఉండడం కోసం ఈ ప్రొవిజన్ని, ఈ ఎగ్జంప్షన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెక్షన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ చేయడం లేదు అండి. ఇక్కడ తెలంగాణకి సంబంధించి సర్కారు పడుతున్న తర్జన భర్జనల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి చూద్దాం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలలో 25% సీట్లని బలహీన వర్గాలకు కేటాయిస్తామని హైకోర్టులో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలా అమలు చేయాలో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతుంది. కర్ణాటక తరహాలో ప్రభుత్వ పాఠశాలలు లేని ఆవాసాలలోని విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయించడం ద్వారా అన్ని విధాలా శ్రేయస్కరమని భావిస్తున్నా ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంతాలలోని విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలలో ఈ 25% రిజర్వేషన్ అనేది కల్పించకూడదు అని, ముఖ్యంగా ఈ పాఠశాలల ఆవాసాలు లేని ప్రాంతాలలో మాత్రమే ఈ నిబంధనను అమలు పరచాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గంగా నది ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యలేమిటి? కేంద్రం మరియు బీహార్ ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. గంగా నది అనేది మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా మారుతుంది అండి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గంగా నది పరిసరాలలోని ఆక్రమణల కారణంగా ఆ నది యొక్క ప్రవాహం కుంచుకుపోయి అనేక రకాల పర్యావరణ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. గంగా నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తీసుకున్న చర్యలేమిటో తెలుపుతూ స్థాయి నివేదికను సమర్పించాలి అని కేంద్రం మరియు బీహార్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే విధంగా నది ఒడ్డున దురాక్రమణలు జరుగుతున్నాయి అని, వాటిని తీసివేయడానికి అంటే అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ పేర్కొంది. భారతీయులకు గంగానది చాలా ప్రత్యేకమైనది అండి. అయితే ఈ గంగానది అనేక రకాల సమస్యల వలన పొల్యూషన్కి గురి అవుతూ ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోవడము ఈ రిపైరింగ్ స్టేట్స్లో,
అలానే సరి అయిన చర్యలు తీసుకోకపోవడం వలన భారీ కాలుష్యం అనేది జరిగింది. అయితే ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మరియు నమామి గంగే ప్రాజెక్ట్ లాంటి వాటి ద్వారా ఈ గంగా నది యొక్క కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 90 రోజులలో మధ్యంతర ఒప్పందం. ఈ టారిఫ్ వారు నేపథ్యంలో అన్ని దేశాలకు 90 రోజుల పాటు అంటే 3 నెలల పాటు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం ఏమైనా కుదురుతుందా అనే ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అధిక టారిఫ్ నుంచి మన దేశానికి 90 రోజుల గడువును అమెరికా ఇచ్చిన నేపథ్యంలో ఈలోగానే ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు అవకాశాలు ఉన్నాయి అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంటే ఈ ఇద్దరు దేశాల యొక్క ప్రతినిధులు కూర్చుని చర్చించుకుని ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలాగా ఒక ఒప్పందం కుదరవచ్చు అని మనకి ఇక్కడ తెలుస్తుంది అండి. ఒప్పందం యొక్క చర్చలను మొదలు పెట్టడానికి అవసరమైన షరతులకు ఇప్పటికే తుదిరూపు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇరు దేశాలు మేలని భావించే పక్షంలో మధ్యంతర ఒప్పందం కుదిరేందుకు అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు. వాణిజ్య ఒప్పందంపై తొలి దశ చర్చలను సెప్టెంబర్, అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. $191 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోదీ మధ్య భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించడం మనం చూసాం. అయితే ఈ చర్చలలో జాతి ప్రయోజనాలను పణంగా పెట్టము అని గోయల్ ప్రకటించారు అండి. అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు కొనసాగుతాయని, అదే సమయంలో దేశ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతూనే ఉంటుంది అని, తొందరపాటు నిర్ణయాలు ఏవీ ఉండవని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇండియా ఫస్ట్ స్ఫూర్తితోనే అన్ని చర్చలు ముందుకు వెళుతాయి అని, 2047 కల్లా వికసిత భారత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు పడేలా చూస్తామని ఆయన అన్నారు. అలానే చైనీస్ ఎఫ్డిఐల గురించి ప్రస్తావిస్తూ చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించాలి అని మన దేశం భావించడం లేదు అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 2020లో చైనాపై విధించిన పెట్టుబడుల ఆంక్షలను సడలించే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు అమెరికా టారిఫ్ల నేపథ్యంలో చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సడలింపులు ఏమైనా ఇస్తారా అనే క్వశ్చన్ నేపథ్యంలో ఆయన స్పష్టం చేయడం జరిగింది అండి. మనకి ఎఫ్డిఐలో 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ రూట్, 2 ఆటోమేటెడ్ రూట్. అంటే ఆటోమేటెడ్ రూట్ అంటే గవర్నమెంట్ యొక్క ఆమోదం అవసరం లేకుండా మినిమల్ ప్రాసెస్తో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే గవర్నమెంట్ రూట్లో చాలా స్క్రూటినీ అనేది ఉంటుంది. భారతదేశం యొక్క స్వప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంతో భారత్తో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచి ఏ రంగంలోకి ఎఫ్డిఐ రావాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందాల్సిందే. అంటే గవర్నమెంట్ రూట్లో మాత్రమే భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి ఎఫ్డిఐలు వస్తాయి. మిగిలిన వాటిల్లో ఆటోమేటెడ్ రూట్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ రూట్ ఉంటుంది. ఎక్కువగా ఆటోమేటెడ్ రూట్ ద్వారా సులభంగా ఎఫ్డిఐలు భారతదేశంలోకి వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూకంప సహాయక చర్యలలో భారత రోబోటిక్ మ్యూల్స్. ఈ రోబోటిక్ మ్యూల్స్ అంటే ఏంటి అండి? రోబోటిక్ పరిజ్ఞానంతో నడిచే కుక్క వంటి యంత్రాలను రోబోటిక్ మ్యూల్స్ అంటారండి. ఇవి మనకి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా కీలకంగా ఉపయోగపడుతున్నాయి. మయన్మార్ భూకంప శిథిలాలలో చిక్కుకున్న వారిని గుర్తించడానికి భారత్ రోబోటిక్ మ్యూల్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మాండలే, నేపిడా నగరాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారత్ ప్రారంభించిన సహాయక చర్యలలో భారత రోబోటిక్ మ్యూల్స్ శిథిలాల కిందకు చొచ్చుకుపోతున్నాయి. సిబ్బంది వెళ్లలేని చోటుకు కూడా వీటిని పంపి వెతుకులాట కొనసాగిస్తున్నారు. మార్చి 28 నాటి భూకంపం కారణంగా మయన్మార్లో 3000 మందికి పైగా మరణించగా శిథిలాలలో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి ఇప్పటికీ తీవ్రంగా సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలలో ఇప్పుడు భారత రోబోటిక్ మ్యూల్స్ చాలా కీలకంగా ఉపయోగపడుతున్నాయండి. అయితే ఈ రోబోటిక్ మ్యూల్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయనేది చూస్తే దే హ్యావ్ 5 మెయిన్ పార్ట్స్ దట్ వర్క్ టుగెదర్. అంటే 5 మెయిన్ పార్ట్స్ ఉంటాయి వీటికి. దీస్ ఇంక్లూడ్ ద కంప్యూట్ బాక్స్, ఏ బ్యాటరీ, సెన్సార్ హెడ్ టు అండర్స్టాండ్ సరౌండింగ్స్ అండ్ లెగ్స్ టు మూవ్ అరౌండ్. సో ఈ విధంగా 5 పార్ట్ల సహాయంతో ఈ రోబోటిక్ మ్యూల్స్ అనేవి పనిచేస్తాయి. దీస్ రోబోటిక్ మ్యూల్స్ కెన్ బి కంట్రోల్డ్ రిమోట్లీ అండ్ కెన్ వర్క్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ -40 to
+55°C. అంటే ఇవి చాలా క్లిష్ట పరిస్థితులలో కూడా పనిచేస్తాయి అండి. వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. -40°C నుంచి +55°C వరకు అంత తీవ్ర పరిస్థితులలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఈచ్ వెయిస్ 51 kg అండ్ హ్యాజ్ ఏ టాప్ స్పీడ్ ఆఫ్ 3 m/s. ఇవి ఒక్కొక్కటి 51 కిలోల బరువుని కలిగి ఉంటాయి మరియు వీటి యొక్క గరిష్ట వేగం 3 m/s ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్షల విజయవంతం. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ని భారత విజయవంతంగా పరీక్షించింది అండి. 1000 కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షలలో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. ఇది 100 కిలోమీటర్ల నిర్దేశిత పరిధిని అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ అస్త్రాన్ని భారత వైమానిక దళంలో చేర్చడానికి మార్గం సుగమమైందని తెలిపింది. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ అలానే పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేశాయి. ఇది ఎయిర్ లాంచ్డ్ 100 kg క్లాస్ గ్లైడ్ బాంబ్ అండి. దీని మేజర్ స్పెషల్ ఫీచర్స్ చూస్తే గ్లైడ్ బాంబ్ ఆఫ్టర్ లాంచ్ steer towards the target using a highly accurate hybrid navigation system with a combination of Indian navigation system and global positioning system. ఇది హైబ్రిడ్ నావిగేషన్ సిస్టమ్ అంటే GPS మరియు ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ రెండిటి యొక్క హైబ్రిడ్ పరిజ్ఞానంతో ఖచ్చితత్వంతో ఇది టార్గెట్ ని రీచ్ అవుతుంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లాస్ట్ క్లాస్ లో మనము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGAకి సంబంధించి డీటెయిల్స్ చూసాము. అందులో కొన్ని కీలక అంశాలని ఇక్కడ మళ్ళీ గణాంకాల రూపంలో ఇవ్వడం జరిగింది. పల్లె పట్టుల్లో పేదరికాన్ని తొలగించడంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా ఏటా 100 రోజుల పని దినాలు కల్పిస్తున్నారు. అయితే నకిలీ, డూప్లికేట్ మరియు సక్రమంగా లేని జాబు కార్డులు, లబ్ధిదారులు గ్రామం నుంచి పట్టణాలకు శాశ్వతంగా వలస వెళ్లడం, పల్లెను గ్రామ పంచాయతీ పరిధి నుంచి మున్సిపాలిటీకి మార్చడం వంటి తదితర కారణాల వలన పెద్ద సంఖ్యలో ఈ జాబ్ కార్డులు అనేవి రద్దు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2023-24లో ఇలాగా 1.54 లక్షల యాక్టివ్ వర్కర్ల జాబ్ కార్డులు తొలగిపోయాయి. అంతకు ముందు ఏడాదిలో అవి 2.56 లక్షలుగా లెక్క తేలాయి. 2024-25లో వాటి సంఖ్య 79,000. అలానే తెలంగాణ గణాంకాల్ని పరిశీలిస్తే 2022-23లో 1.59 లక్షల జాబ్ కార్డులు రద్దు అయ్యాయి. 2024-25లో అవి 30,000గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బీహార్లో అత్యధికంగా 3.79 లక్షల జాబ్ కార్డులు మాయమయ్యాయి. అంటే వీటిని తొలగించబడ్డాయి, వివిధ కారణాల చేత ఇవి తొలగించబడ్డాయి. గడిచిన 4 ఆర్థిక సంవత్సరాలలో దేశవ్యాప్తంగా జాబ్ కార్డులు రద్దయిన ఉపాధి హామీ పథకం యాక్టివ్ వర్కర్ల సంఖ్య ఇక్కడ గణాంకాలలో ఇవ్వడం జరిగిందండి. 2021-22లో 19.09 లక్షల జాబ్ కార్డులు తొలగించబడితే 2022-23లో 54.55 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ చూడవచ్చు. 2023-24లో 34.84, 2024-25లో 15.12 లక్షల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. 2022-23లో ఎక్కువ జాబ్ కార్డులు తొలగించబడడానికి కొన్ని కారణాలు చూస్తే ముఖ్యంగా కోవిడ్ కారణంగా రివర్స్ మైగ్రేషన్ అనేది అంతకు ముందు సంవత్సరాలలో జరిగిందండి. అయితే తర్వాత సాధారణ పరిస్థితులు జరగడం వలన మళ్ళీ చాలా మంది పట్టణాలకి మైగ్రేట్ అవ్వడం వలన ఈ జాబ్ కార్డులు అనేవి తొలగించబడ్డాయి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ని ఇక్కడ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షలోనూ రెపో రేటును 0.25% తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6% పరిమితమైంది. గత ఫిబ్రవరిలో కూడా ఈ 0.25% కోత విధించడం వలన ప్రస్తుతం 6% పరిమితమైంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ MPC సమావేశ నిర్ణయాలను గవర్నర్ వెల్లడించడం జరిగింది. దీని ఆధారంగా రెపో 25 బేసిస్ పాయింట్లు మరింత తగ్గింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దేశ వస్తు సేవల ఎగుమతులు 2024-25లో $820 బిలియన్ అధిగమించాయి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 9న వెల్లడించింది. 2023-24 ఎగుమతులు $778 బిలియన్ పోలిస్తే ఇవి 6% అధికం.
అంటే మనకి ఈ వస్తు సేవల ఎగుమతిలో గ్రోత్ రేట్ అనేది చూడవచ్చు అండి. అలానే వస్తువుల ఎగుమతులు చూస్తే $395.63 బిలియన్ ఉంటే ఇందులో సేవల ఎగుమతులు మళ్ళీ $354.9 బిలియన్ నమోదైంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం లభించింది అండి. ఎస్సీలలో ఉపకులాలని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్ కల్పించేలాగా ఈ బిల్లు రూపొందించారు. వర్గీకరణ అమలయ్యేలాగా ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఈ మైక్రో ఇరిగేషన్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది అండి. తరువాతి స్థానాలలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారైతే అందులో భారతదేశం వాటా 95 లక్షల టన్నులుగా ఉంది. అంటే సుమారు 3.54% చెత్త అంటే ఈ ప్లాస్టిక్ చెత్త భారతదేశంలో తయారవుతుంది. ప్లాస్టిక్ చెత్త అత్యధికంగా చైనాలో ఉత్పన్నం కాగా తదుపరి స్థానాలలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్స్ చూడండి, డొనేట్ ఆర్గాన్స్ సేవ్ లైఫ్స్ అనే కార్యక్రమాన్ని ఇటీవల ఏ అంతర్జాతీయ క్రీడా సంస్థ ప్రారంభించింది? ఆన్సర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ భారతదేశం యొక్క బీసీసీఐతో కలిసి ఈ అవయవ దాన అవగాహనను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అండి. అండ్ నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్, సింగపూర్ అండి. 199 దేశాల పాస్పోర్ట్లతో ఈ జాబితాను రూపొందించారు. దీనిలో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. అలానే భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ పదవీ కాలాన్ని 2025 మార్చి 31 నుంచి ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది? ఆన్సర్, 3 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ని కేంద్రం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పదవీ కాలాన్ని సుమారు 3 ఏళ్ల పాటు పెంచడం జరిగింది. 2028 మార్చి 31 వరకు ఈ కమిషన్ ఉంటుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కొంత ఇంపార్టెంట్ డిస్కషన్ చూడడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.